హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2024 ఎగ్జామ్ స్కోర్ కట్ ఆఫ్ ని బేస్ చేసుకుని ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్ ఆల్రెడీ 2 రౌండ్స్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు థర్డ్ రౌండ్ లోకి ఎంటర్ అయ్యారు. అయితే ఈ థర్డ్ రౌండ్ లో మీకు డిసెంబర్ 26 నుండి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. అంటే ఇప్పటి వరకు రౌండ్ 1 రౌండ్ 2 అసలు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు ఫ్రెష్ గా రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే రౌండ్ 2 వరకు ఎవరైతే కాలేజెస్ లో జాయిన్ అయ్యి సీట్ వద్దు అనుకున్నారో లేదా రౌండ్ 2 లో సీట్ ఎలాట్ అయ్యి వదులుకున్నారో వాళ్ళందరికీ కూడా సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఫోర్ఫీట్ అవుతుంది. కాబట్టి ఒకవేళ రౌండ్ 3 లో పార్టిసిపేట్ చేయాలి అంటే వీళ్ళకి కూడా ఇప్పుడు ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ ఫీ కట్టి కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ విషయాలు అందరికీ కూడా తెలుసు, ఇప్పటి వరకు చాలా వీడియోస్ లో చెప్పాను. అదే విషయాన్ని ఇప్పుడు కూడా చెప్పాను. అయితే ఈ రోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇంతకు ముందు ఒకవేళ ఓన్లీ ఆల్ ఇండియా కోటాలో గవర్నమెంట్ కాలేజెస్ కి మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీ కట్టి ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ ఫీజు కింద కన్వర్ట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆ అమౌంట్ కట్టడానికి ఆప్షన్ ఉందా లేదా అని అడుగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్న క్వశ్చన్ కాబట్టి దీనికి కొంత క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ వీడియోని ఇస్తూ ఉన్నాను. అసలు ఫస్ట్ ఎంత అమౌంట్ కట్టాలి అని ఒకసారి బ్రీఫ్ గా చూద్దాము. ఆల్ ఇండియా కోటా గవర్నమెంట్ కాలేజెస్ లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ కి అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కి నాన్ రీఫండబుల్ అమౌంట్ అంటే రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ ₹1000. అలాగే రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే ₹500 మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. అలాగే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఇది రీఫండబుల్ అమౌంట్. ఇది జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కి ₹25,000 పే చేయాల్సి ఉంటుంది. అదే రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అలాగే పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ వీళ్లతో పాటుగా జైన్ ఆర్ ముస్లిమ్స్ ఉంటే కానీ అంటే మైనారిటీ వాళ్ళు ఉంటే వాళ్ళకి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ₹10,000 మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ డీమ్డ్ యూనివర్సిటీస్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి రిజర్వేషన్ అనేది డీమ్డ్ యూనివర్సిటీస్ లో ఉండదు కాబట్టి అందరికీ కూడా ₹5,000 చొప్పునే ఇక్కడ నాన్ రీఫండబుల్ అమౌంట్ రిజిస్ట్రేషన్ ఫీ కట్టించుకుంటారు. అలాగే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కూడా అందరికీ ₹2,00,000 కట్టాల్సి ఉంటుంది. సో డీమ్డ్ యూనివర్సిటీస్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ₹2,05,000 పే చేయాలి. అదే ఆల్ ఇండియా కోటా గవర్నమెంట్ కాలేజెస్ వరకు పే చేసే వాళ్ళు ₹25,000 ప్లస్ వాళ్ళ యొక్క కరెస్పాండింగ్ రిజిస్ట్రేషన్ ఫీ పే చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే అసలు ఎవరెవరు రిజిస్ట్రేషన్ ఫ్రెష్ గా చేసుకోవచ్చు అనే దానికి మనకి కండిషన్స్ ఉన్నాయి. రౌండ్ 1 లో గానీ రౌండ్ 2 లో గానీ అసలు ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే వీళ్ళు ఫ్రెష్ గా ఒకవేళ డీమ్డ్ యూనివర్సిటీ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆల్ ఇండియా కోటా గవర్నమెంట్ కాలేజెస్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది ఈ స్టూడెంట్స్ కి. వాటితో పాటుగా డీమ్డ్ యూనివర్సిటీ అన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంసీసీ వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే మీరు ఏది హైయెస్ట్ అమౌంట్ అయితే ఆ అమౌంట్ కడితే రిమైనింగ్ కోటాలో కూడా మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. అంటే హైయెస్ట్ అమౌంట్ ఏంటి ₹2,05,000. ఇది డీమ్డ్ యూనివర్సిటీస్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఇక్కడ అమౌంట్ ఎక్కువ కట్టేశారు కాబట్టి వీళ్ళు ఆల్ ఇండియా కోటా కేటగిరీలో గవర్నమెంట్ కాలేజెస్ అన్నిటికీ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అలా కాకుండా కేవలము మీరు ₹25,000 ప్లస్ మీ రిజిస్ట్రేషన్ ఫీ మాత్రమే కట్టారు అనుకోండి గవర్నమెంట్ కాలేజెస్ కి, వీళ్ళు డీమ్డ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే వీళ్ళు తక్కువ అమౌంట్ కట్టారు కాబట్టి. అర్థమైంది కదా. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ కేసులో ఎవరైతే రౌండ్ 1 రౌండ్ 2 లో అసలు ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు ఒకవేళ డీమ్డ్ కూడా కావాలి అనుకుంటే ముందుగానే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అక్కడ ఏ ఏ కోటాలో పార్టిసిపేట్ చేస్తారు అని అడుగుతుంది. అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవలసినటువంటిది ఆల్ ఇండియా కోటా, దానితో పాటు డీమ్డ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు ఈ 2 lakhs పే చేయడానికి రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ కనిపించింది. అలా కాకుండా మీరు కేవలము ఆల్ ఇండియా కోటా మాత్రమే చూజ్ చేసుకుంటే అప్పుడు 2 lakhs పేమెంట్ అడగదు. కాబట్టి డీమ్డ్ యూనివర్సిటీస్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. నెక్స్ట్ అదే ఒకవేళ రౌండ్ 1 లో లేదా రౌండ్ 2 లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ దేనికి చేసుకున్నారు, ఆల్ ఇండియా కోటా ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ కి మాత్రమే పార్టిసిపేట్ చేయాలి అనుకొని మీరు అంటే 1,000 ప్లస్ 25K అలా పే చేశారు అనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి నేను కేవలం. ఓకే, ప్లస్ 1,000 అంటే 26K అవుతుంది. అదే రిజర్వ్డ్ అయితే ₹500 మాత్రమే. ఈ అమౌంట్ మాత్రమే కట్టారు అనుకుందాం. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే అంటే ఇప్పటి వరకు వీళ్ళకి అసలు సీటే రాలేదు అనుకుందాం. వీళ్ళు ఈ అమౌంట్ కట్టారు కానీ సీటు ఎలా అవ్వాలా అసలు ఫస్ట్ 2 రౌండ్స్ లో. ఇప్పుడు థర్డ్ రౌండ్ లో
డీమ్డ్ యూనివర్సిటీకి అమౌంట్ కట్టుకోవడానికి వీలవుతుందా అంటున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి ఇన్స్ట్రక్షన్స్ లో క్లియర్ గా ఇచ్చారు. ఇక్కడ రౌండ్ 1 లో కానీ రౌండ్ 2 లో కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలో ఆన్లైన్ అప్లికేషన్ లో ఏ డేటానైతే మీరు ఫిల్ చేశారో ఆ అప్లికేషన్ లో ఉన్నటువంటి డేటాని మీరు చేంజ్ చేసుకోవడానికి ఎటువంటి రిక్వెస్ట్ ను కూడా యాక్సెప్ట్ చేయము అని వీళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. కాబట్టి రౌండ్ 1 రౌండ్ 2 లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆల్ ఇండియా కోటా గవర్నమెంట్ కాలేజెస్ కి 25K ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ కట్టారు కాబట్టి ఇప్పుడు మీరు డీమ్డ్ యూనివర్సిటీకి చేంజ్ చేసుకునేటువంటి అవకాశమే ఉండదు అని చెప్తున్నారు. అర్థమైంది కదా? ఈ కేసు ఏంటంటే ఇప్పటి వరకు సీట్ రానటువంటి స్టూడెంట్ కి. అదే ఒకవేళ థర్డ్ కేసు చూసినట్లయితే రౌండ్ 1 లో లేదా రౌండ్ 2 లో మీకు సీట్ అలాట్మెంట్ వచ్చింది అంటే రౌండ్ 1 లో గానీ రౌండ్ 2 లో గానీ సీట్ అలాట్మెంట్ వచ్చింది, కాలేజ్ లో రిపోర్ట్ చేసేసారు. ఆల్రెడీ రిపోర్ట్ చేసి ఇప్పుడు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 కి ఒకవేళ మీరు మరలా పార్టిసిపేట్ చేస్తూ ఇప్పుడు ఈ రౌండ్ నుండి ఇక్కడేమో ఆల్ ఇండియా కోటాలో కేవలము గవర్నమెంట్ కాలేజెస్ లో మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు రౌండ్ 3 కి డీమ్డ్ కి పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి. సపోజ్ ఇక్కడ మీరు ఆల్రెడీ జాయిన్ అయ్యి కాలేజ్ లో ఉంటే అంటే బయటికి రాకుండా ఫ్రీ ఎగ్జిట్ గాని ఏమి తీసుకోకుండా కాలేజ్ లో ఉండుంటే జాయిన్ అయ్యి ఇప్పుడు మీరు డీమ్డ్ మార్చుకునే అవకాశమే ఉండదు. ఈ 2 కేసెస్ లో కూడా డీమ్డ్ కింద కన్వర్ట్ చేసుకునేటువంటి అవకాశమే ఉండదు. అలాగే ఒకవేళ మీరు రౌండ్ 1 లో గానీ రౌండ్ 2 లో గానీ సీట్ వచ్చి కాలేజ్ లో జాయిన్ అయిపోయి ఏదో ఒక కాలేజ్ లో రౌండ్ 2 తర్వాత కానీ ఫ్రీ ఎగ్జిట్ తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, మీకు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ 4 ఫీట్ అవుతుంది అంటే క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీరు రౌండ్ 3 లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నట్లయితే మీరు ఏం చేయాలి, ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. అంతే కదా? రిజిస్ట్రేషన్ ఫీ ఫ్రెష్ గా కట్టేటప్పుడు ఇక్కడ చాలా మంది అడుగుతున్న విషయం ఏంటంటే ఇప్పుడు మేము ఎలాగో ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ కడుతూ ఉన్నాం కదా, డీమ్డ్ కింద కన్వర్ట్ చేసుకొని అమౌంట్ 2 lakhs పే చేయొచ్చా అని అడుగుతున్నారు. ఈ సందర్భంలో మీరు డీమ్డ్ క్రింద కన్వర్ట్ చేసుకునే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఫ్రెష్ గా మీరు రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ పే చేస్తున్నారు కాబట్టి. అయితే మీరు ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ ఫీ కట్టేటప్పుడు ఒకసారి మీరు అప్లికేషన్ ఫిల్ చేసినటువంటి ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసుకోండి. అర్థమైందా? అక్కడ కానీ మీకు ఎడిటింగ్ ఫెసిలిటీ ఉంటే అక్కడ మీరు ఏ ఏ కోటాలో అప్లై చేయాలి అనుకుంటున్నారు ఆప్షన్స్ అడుగుతుంది. ఆల్ ఇండియా కోటా, అలాగే డీమ్డ్, ఇలా బాక్స్ ఉండి ఇక్కడ డీమ్డ్ ఇవన్నీ కూడా ఆప్షన్స్ అడుగుతుంది. వీటిల్లో మీరు డీమ్డ్ ను కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఆల్ ఇండియా కోటా సెలెక్ట్ చేసుంటారు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలో. ఇప్పుడు ఎలాగో ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ ఫీ కడుతున్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఈ డీమ్డ్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నట్లయితే అప్పుడు మీకు రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ మీరు కట్టవలసినటువంటిది 2 lakhs అమౌంట్ కనిపించింది. అర్థమైంది కదా? సో ఎవరైతే ఇప్పుడు రౌండ్ 1 రౌండ్ 2 తర్వాత ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కోల్పోయారో వాళ్ళకి ఈ అవకాశం ఉండొచ్చు. ఇది కేవలము ఉండొచ్చు అని చెప్తున్నానండి, ఎగ్జాక్ట్ గా కాదు. మనకి ఇన్స్ట్రక్షన్స్ లో ఈ పాయింట్ ఎక్కడ చెప్పలేదు. కాకపోతే మీరు రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ కట్టడానికి లాగిన్ అయినప్పుడు అక్కడ ఒకసారి అప్లికేషన్ ఓపెన్ చేసి చూడండి. అక్కడ ఈ ఫెసిలిటీ ఉంటే తప్పకుండా మీరు డీమ్డ్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు 2 lakhs అమౌంట్ కనిపించవచ్చు. అసలు ఎడిటింగ్ ఆప్షన్ లేదు అనుకోండి, మనం చేయగలిగింది ఏమీ లేదు. అక్కడ ఎంత అమౌంట్ కట్టమంటే ఆ అమౌంట్ మాత్రమే పే చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే మీరు ఒకసారి ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రొఫైల్ చూసినప్పుడు జాగ్రత్తగా ఒక సింగిల్ మోడిఫికేషన్ మాత్రమే చేయడానికి యాక్సెప్ట్ చేస్తుంది ఎంసీసీ. సో ఒకసారి అప్లికేషన్ ప్రొఫైల్ ఓపెన్ చేసి మీరు థర్డ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఆర్ యు విల్లింగ్ అన్నప్పుడు ఎస్ అని అక్కడ క్లిక్ చేస్తారు. ఆ తర్వాత వరుసగా మీరు స్క్రోల్ చేసుకుంటూ చూసినప్పుడు ఈ ఆప్షన్స్ కనిపించినప్పుడు స్టాప్ అయ్యి అక్కడ డీమ్డ్ ని సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాతే ప్రొసీడ్ అని ఇవ్వండి. అర్థమైందా? అలా కాకుండా ఇది మర్చిపోయి డీమ్డ్ ప్రొసీడ్ అని ఇచ్చేసి పేమెంట్ లోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ తర్వాత మీకు అసలు మరలా వెనక్కి వెళ్లేటువంటి అవకాశం ఉండదు. సో ఇది ఓన్లీ 1 time కరెక్షన్ కి మాత్రమే ఫెసిలిటీ ఉండొచ్చు. ఎందుకంటే ఎంబీబీఎస్ లో అయితే ఆ ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ పీజీలో నేను ఈ కేసు స్టూడెంట్ కి ఎవరికి కూడా నేను ట్రై చేయలేదు కాబట్టి ఎగ్జాక్ట్ గా నేను చెప్పలేకపోతూ ఉన్నాను. సో ఈ ఫెసిలిటీ అయితే ఉండొచ్చు, మీరు ట్రై చేయటమే ఎవరైనా సరే. సో అప్లికేషన్ ప్రొఫైల్ ఓపెన్ చేసి ఇక్కడ ఆప్షన్ కానీ ఉంటే స్లోగా వెళుతూ ఇక్కడ ఆప్షన్ ఉంటే వెంటనే క్లిక్ చేసుకోండి. అప్పుడు డీమ్డ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఫీజు కట్టడానికి పర్మిషన్ ఇచ్చింది. క్లియర్? సో ఈ కేసులో మీకు అవకాశం ఉంటుంది. అలాగే 5th కేసు చూసినట్లయితే ఒకవేళ రౌండ్ 1 లో మీకు సీటు వచ్చింది, రౌండ్ 1 తర్వాత ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని సీటు వదులుకున్నారు, ఎగ్జిట్ అయిపోయారు. ఇది ఫ్రీ ఎగ్జిట్ కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ మీకు సేఫ్ గా ఉంటుంది, ఎక్కడికి పోదు. ఆ తర్వాత మీరు రౌండ్ 2 లో పార్టిసిపేట్ చేశారు, మీకు సీట్ రాలేదు అనుకుందాం, ఎలాట్ అవ్వలా అసలు.
సో ఇప్పుడు మీరు నిరభ్యంతరంగా రౌండ్ 3కి పార్టిసిపేట్ చేయవచ్చు కదా. రౌండ్ 3కి డైరెక్ట్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, మరలా అమౌంట్ ఏమీ కట్టక్కర్లేదు. ఈ కేసులో ఒకవేళ మీరు ఆల్ ఇండియా కోటా గవర్నమెంట్ కాలేజెస్ కి మాత్రమే పార్టిసిపేట్ చేయడానికి 25,000 మాత్రమే పే చేశారు అనుకోండి, ఇక్కడ కూడా మీరు డీమ్డ్ కింద కన్వర్ట్ చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఈ కేసులో కూడా మీరు డీమ్డ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే లేదు అమౌంట్ కట్టడానికి. క్లియర్? సో ఓవరాల్ గా నేను చెప్పే విషయం ఏంటి అంటే, ఎవరైనా సరే ఇప్పుడు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో మీరు డీమ్డ్ కి కన్వర్ట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే, ఒకసారి అప్లికేషన్ ఆల్రెడీ సబ్మిట్ చేసి ఉంటే మీరు ఫస్ట్ 2 రౌండ్స్ లో అప్లికేషన్ ఓపెన్ చేసి అక్కడ డీమ్డ్ సెలెక్ట్ చేసుకోవటానికి ఆప్షన్ ఫెసిలిటీ ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ ఉంది అనుకోండి, వెంటనే మీరు ఆల్ ఇండియా కోటా ఆల్రెడీ చూజ్ చేసుకుని ఉంటే డీమ్డ్ కూడా మీరు చూజ్ చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్ గా డీమ్డ్ ఫీజు 2 lakhs అడుగుతుంది, కట్టేసేయండి. అలా కాకుండా ఇంకొక కేసు ఏంటి అంటే, ఒకవేళ కానీ రౌండ్ 1 రౌండ్ 2లో ఆల్రెడీ డీమ్డ్ లో పార్టిసిపేట్ చేశారు స్టూడెంట్స్, అయితే ఈ స్టూడెంట్ కి రౌండ్ 2 తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ 4 ఫీట్ అయిపోయింది అనుకుందాం. అంటే ఇతను ఫ్రీ ఎగ్జిట్ తీసుకుని ఉండొచ్చు, లేదా సీట్ అలాట్ అయితే జాయిన్ అయి ఉండకపోవచ్చు. సో 4 ఫీట్ అయినప్పుడు ఖచ్చితంగా ఈ స్టూడెంట్ రౌండ్ 3లో పార్టిసిపేట్ చేయాలి అంటే మరలా సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్, రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ కట్టాల్సిందే. అయితే ఈ స్టూడెంట్ ఏమనుకుంటున్నారు అంటే, మరలా 2 lakhs రూపీస్ ప్లస్ 5,000 కట్టాలి అంటే కష్టం కాబట్టి ఇప్పుడు ఈ స్టూడెంట్ కేవలము గవర్నమెంట్ కాలేజెస్ వరకు మాత్రమే ట్రై చేయాలి అనుకుంటున్నారు. అయితే ఓన్లీ 25K మాత్రమే పే చేయాలి అనుకుంటున్నారు. ఈ స్టూడెంట్ కూడా సేమ్ ప్రాసెస్. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, పేమెంట్ లోకి వెళ్లకుండా అప్లికేషన్ ఒకసారి ఓపెన్ చేయండి. అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ వెంటనే అడుగుతుంది, మీరు 3rd రౌండ్ లో పార్టిసిపేట్ చేయడానికి విల్లింగ్ గా ఉన్నారా అని. ఎస్ అంటారు. ఆ తర్వాత అప్లికేషన్ ప్రొఫైల్లో గానీ సేమ్ ఇక్కడ ఆప్షన్స్ లో ఆల్రెడీ మీది డీమ్డ్ కూడా సెలెక్ట్ చేసి ఉంటే ఇప్పుడు మీకు అక్కర్లేదు కాబట్టి దీన్ని డీసెలెక్ట్ చేయండి. ఓన్లీ ఆల్ ఇండియా కోటా మాత్రమే ఉంచుకోండి, దీన్ని డీసెలెక్ట్ చేసేయండి, అంటే తీసేయండి. ఇంకోసారి క్లిక్ చేస్తే ఇది పోతుంది, ఇలా ఎంటీ అయిపోతుంది. ఇప్పుడు కేవలము మీకు ఆల్ ఇండియా కోటా మాత్రమే ఉంటుంది కాబట్టి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ కట్టేటప్పుడు 25K ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ కడితే సరిపోతుంది. అర్థమైంది కదా. ఇది మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ ప్రొఫైల్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తేనే అర్థమైంది. ఒకవేళ ఈ ఫెసిలిటీ ఉంది అంటే మాత్రం జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి. ఒక్కసారి మాత్రమే కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని మీరు ఒకసారి టిక్ చేసి మరలా క్లోజ్ చేసి మరలా ఇంకొకసారి ఓపెన్ చేసి చూస్తానంటే కుదరదు. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకే. ఇక్కడ నేను జస్ట్ అంటే మీ యొక్క వెబ్ పేజ్ లో ఎలా ఉంటుంది అనేది పిక్ తీసి పెట్టాను. క్యాండిడేట్ ప్రొఫైల్, అవైలబుల్ చాయిసెస్, చాయిస్ ఫిల్లింగ్, చాయిస్ లాకింగ్, సీట్ అలాట్మెంట్ రిజల్ట్, ఫీ పేమెంట్ డీటెయిల్స్, వ్యూ డౌన్లోడ్ లెటర్స్ అని ఉంది. ఇక్కడ క్యాండిడేట్ ప్రొఫైల్ ఉంది కదా, ఈ ప్రొఫైల్ ని మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు ఆ ఫెసిలిటీ ఉందో లేదో కన్వర్ట్ చేసుకోవడానికి కనిపిస్తుంది. ఇక్కడ మోడిఫికేషన్ వీలుంటే మోడిఫై చేసుకోండి, ఆ తర్వాత సబ్మిట్ చేసి ఆటోమేటిక్ గా పేమెంట్ ఓపెన్ అవుతుంది కాబట్టి పేమెంట్ ఎంత చేయాలో ఆ అమౌంట్ పే చేయండి. క్లియర్? అలా కాదు, ఒకవేళ పొరపాటున ఎవరైనా సరే 3rd రౌండ్ లో 2 lakhs పే చేశారు అనుకుందాం, సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ తెలుసో తెలియక, లేక వీళ్ళకి అసలు పర్మిషన్ లేక డైరెక్ట్ గా పేమెంటే 2 lakhs మాత్రమే పే చేయమని అడిగింది అనుకోండి, అప్పుడు 2 lakhs ప్లస్ 5,000 పే చేశారు అనుకుందాం. దాని గురించి మీరు కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు. ఒకవేళ మీకు రౌండ్ 3లో సీటే రాలేదు అనుకోండి, మీ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ మొత్తం ఈ 2 lakhs కూడా రీఫండ్ చేయబడుతుంది. అలా కాకుండా ఒకవేళ మీకు రౌండ్ 3లో సీట్ అలాట్ అయ్యి మీరు జాయిన్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు మాత్రం ఈ 2 lakhs కూడా అమౌంట్ పోతుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అనే కాదండి, ఎప్పుడైనా సరే ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మీరు 100% నేను ఖచ్చితంగా జాయిన్ అయి తీరుతాను ఆ కాలేజ్లో ఆ కోర్సు అనుకున్నటువంటి ఆ కాలేజెస్ ఆ కోర్సెస్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ లో ప్రయారిటీ వైజ్ గా పెట్టుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ని జాగ్రత్తగా వినండి, ఒక నోట్బుక్ లో రాసుకోండి బెస్ట్. ఎందుకంటే చెప్పినప్పుడు లేదా విన్నప్పుడు చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆ తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు తెలిసి తెలియక మిస్టేక్స్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే, పర్టికులర్ గా నేను చెప్తున్నాను, ఎవరైనా సరే కన్సల్టెంట్స్ దగ్గర కానీ మీరు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ ఉంటే దయచేసి ఈ కన్సల్టెంట్స్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఎలా పెడుతున్నారో ఒకసారి అడగండి. అంతేకాదు వాళ్ళు పెట్టినటువంటి వెబ్ ఆప్షన్స్ ని ముందుగానే మీకు ఆ పీడిఎఫ్ ని మీకు షేర్ చేయమని అడగండి. ప్రయారిటీ కరెక్ట్ గా పెట్టారా లేదనేది 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే వీళ్ళకి కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉంటారు. ఇన్ని వేల మంది స్టూడెంట్స్ కి వాళ్ళు పక్కాగా మీకు కావలసిన విధంగానే అదే ప్రయారిటీ పెడుతున్నారా లేదా మీకు ఖచ్చితంగా తెలియాలి.
వీళ్ళు పొరపాటున హడావుడిలో ప్రయారిటీ ప్రాపర్గా పెట్టలేదు అనుకోండి, వాళ్ళు మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు. పర్లేదండి, మీకు తెలియదు, ఆ కాలేజ్ ఇలా అండి, ఆ కాలేజ్ ఎలాగండి అని చెప్తూ ఉంటారు. అలా కాదు, మీకు మీరుగా తెలుసుకోవాలి కాలేజ్ ఎలాంటిది, ఆ కోర్స్ ఎలా ఉంటది, ఆ కోర్సు మీకు ఇంట్రెస్టా కాదా, ఇవన్నీ కూడా మీరు ముందుగా నిర్ణయించుకొని జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. థర్డ్ రౌండ్ అనేది చాలా క్రూషియల్ అండి. థర్డ్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ వచ్చి మీకు నచ్చలేదని ఒకవేళ వదులుకుంటే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పోవటమే కాదండి, తర్వాత ఫోర్త్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా ఉండదు, గుర్తుంచుకోండి. అర్థమైంది కదా? ఫోర్త్ రౌండ్ లో మరలా పార్టిసిపేట్ చేయలేరు మీరు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి డిసిషన్ తీసుకోండి. క్లియర్? సో మీకు ఈ పాయింట్స్ అన్ని కూడా అర్థమైనవి అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. కానీ ఇలాంటి క్వశ్చన్స్ కి నేను వీడియో క్రింద కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ ఇవ్వటం ఒక సింగిల్ సెంటెన్స్ లేదా 2 సెంటెన్సెస్ లో కష్టంగా ఉంది నాకు కూడా. అంటే అది ఎంత క్లియర్ గా రాసినా కూడా స్టూడెంట్ కి ప్రాపర్ గా కన్వే చేయలేకపోతూ ఉన్నాను. ఎందుకంటే ఇంత ఎనాలిసిస్ చెప్పాలి అంటే ఆ కమెంట్ సెక్షన్ లో ఓన్లీ టెక్స్ట్ రూపంలో మాత్రమే మీకు ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి చాలా కష్టం. సో మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, దానిలో జాయిన్ అవ్వండి. అక్కడ మీ యొక్క డౌట్స్ ను క్లారిఫై చేసుకోండి. లేదా 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్స్ ఉన్నాయి, అక్కడ కూడా మీరు స్లాట్ బుక్ చేసుకొని నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అంతేకాదు ఈ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ హెల్ప్ కావాలి అన్నా ఎవరికైనా పెయిడ్ కౌన్సిలింగ్ కూడా ఉంది, మీరు అప్రోచ్ అవ్వడానికి నా యొక్క మొబైల్ నెంబరు 6303235115. నేను ఇక్కడ మొబైల్ నెంబర్ ఇస్తున్నాను కదా అని అందరూ చక్కగా కమెంట్ సెక్షన్ లో డౌట్స్ రాయటం మానేసి ఈ మొబైల్ కి వాట్సాప్ లో డౌట్స్ పంపిస్తూ ఉన్నారు. నేను అంతమందికి మీ యొక్క డౌట్స్ ను క్లారిఫై చేస్తూ కూర్చుంటే చాలా కష్టం అండి. మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా సరే దయచేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే ఒక డౌట్ ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అది 10 మందికి అర్థమవుతుంది కాబట్టి ఈజీగా అందరికీ కన్వే చేయగలుగుతాను. ఒక్కొక్కరికి 1-to-1 పర్సనల్ గా నేను మెసేజెస్ పెట్టాలి అంటే డిఫికల్టీగా ఉంటుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. కేవలము నెలకి 1000 రూపాయలండి. 1000 రూపాయల కోసం ఎంతో మంది ఆలోచిస్తున్నారు ఎంతగానో. ఒక్కసారి ఆలోచించండి, ఒక 1000 రూపాయలతో మీకు 1 మంత్ సర్వీస్ చేయడానికి నేను అవైలబుల్ గా ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. అంటే నేను ఈ విషయాన్ని ప్రతి వీడియోలో చెప్తుంది ఎందుకు అంటే ఈ 1000 రూపాయల వలన మీరు పొందేటువంటి బెనిఫిట్ డెఫినెట్ గా మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావించండి. సో దయచేసి మీకు ఒకవేళ పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అంటే మాత్రమే ఈ నెంబర్లో నన్ను అప్రోచ్ అవ్వండి. లేదు అంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నాకు వీలైతే నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేదు అంటే మీరు అదర్ ఆల్టర్నేటివ్స్ చూసుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. విష్ ఆల్ ది బెస్ట్.